కారు వేసుకుని, డొక్కు కారు ఒకటి ఉండేది, చిన్న జీతం డొక్కు కారు. నేను నా భార్య నా బిడ్డను తీసుకుని బయటకు వచ్చాను. బండి తోలుతున్నాను, నా వల్ల కావట్లేదు, ప్రెషర్ కుక్కర్ పగిలిపోతుంది. బండి ఆపి బయటకు వచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నాను. వాయ్, ఎందుకు? నాకెందుకు? నాకే ఎందుకు? నా బిడ్డకే ఎందుకు? ఇన్నేళ్లు నేను కష్టపడ్డానే నీకోసం, ఇన్నేళ్లు నేను నా ఇల్లు ఇడిచిపెట్టొచ్చానే, ఉత్తర భారతదేశంలో నీకోసం తన్నించుకోవాలా నేను, నువ్వేమో నా బిడ్డకు గుండెలో చిల్లు పెడతావా అని దేవునితో కొట్లాడటం మొదలుపెట్టాను. 2 సంవత్సరాలు, ఇంకా ఎక్కువే చెప్పాలంటే, కొట్లాడుతూ వచ్చాను. వాక్యం చెప్తున్నాను, చిరునవ్వు ఉంది, అన్ని చేస్తున్నాను, అమెరికాకి వెళ్తున్నాను, అక్కడ వాక్యం చెప్తున్నాను, ఇక్కడికి వస్తే ఇక్కడ వాక్యం కానీ మనసులో ఒక పోరాటం, దేవునితో పోరాటం. ప్రభువు నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఒరే, నువ్వు ఎంతకాలం బతుకుతావురా అన్నాడు. వేసుకో, ఒక 80-90 వేసుకో, దాని తర్వాత ఈమె నీ బిడ్డ కాదు, నువ్వు చచ్చిపోతావు. కానీ నాకు జీవితాంతం బిడ్డ. ఈ జీవితమే కాదు, నూతన సృష్టిలో కూడా బిడ్డ. అది నా ప్రేమకు నీ ప్రేమకు తేడా. టెన్షన్ పడకని చెప్పాడు. వెతికితే ఒక మంచి డాక్టర్ బెంగళూరులో దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేయించాను. ఆ అమ్మాయికి 1.5 సంవత్సరం 2 ఏళ్ళు ఉండగానే కరెక్షన్ చేయించాను. కంప్లీట్గా హీల్ చేశాడు దేవుడు, కంప్లీట్గా. ఇప్పుడు సామాన్యమైనటువంటి పిల్లలు ఎంత ఎదుగుతారో, ఎంత మాట్లాడతారో, ఎంత చదువుతారో, ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో, అన్నీ సామాన్యుల కంటే బెటర్గా నా బిడ్డను ఆశీర్వదించాడు. ఇట్స్ ఆల్ అబౌట్ హోప్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్టింగ్ యువర్ గాడ్. నీ తండ్రి పట్ల నీకు ఉండాల్సిన నమ్మకం, నీ తండ్రిని ఆనుకోవటం. అయితే నీ తండ్రి నువ్వు గొనుగితే, నువ్వు కొట్లాడితే, నువ్వు పోరాడితే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే టైప్ కాదు. నీకు ఆ హక్కు ఇచ్చాడు, నీకు ఆ హక్కు ఇచ్చాడు. నువ్వు నీ ఒంటరితనంలో, నీ బలహీనతలో, నీ రోగంలో ఆయనతో పోరాడు. ఆయన అడుగు, ఎందుకు ఇలా అవుతుంది నాకు అని అడుగు. సమాధానం ఆయనే ఇస్తాడు. నాకే ఎందుకు, నా కుటుంబానికే ఎందుకు, నా సంఘానికి ఎందుకు ఇలా అవుతుంది, మా సమాజానికి ఎందుకు ఇలా అవుతుంది, సమాధానం ఆయనే ఇస్తాడు. వెయిట్ అండ్ సీ. ఊరకనే ఉండి యెహోవా ఇచ్చే రక్షణను చూడు అంటాడు. ఊరకనే జస్ట్ నిలబడి చూడంతే. నా పనులు, నా సంకల్పం, నా తీర్మానాలు,